వడసలిపురంలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. మత్తులో సాగర్ హైవే సాగర్ కాంప్లెక్స్ సమీపంలో ముగ్గురు వ్యాపారస్తులపై మారణాయుధాలతో దాడి చేశారు. సుమారుగా 15 మంది యువకులు దాడి చేసి షెడ్లను తగలబెట్టి పరారయ్యారు. వ్యాపారుల షెడ్లను తగలబెట్టడంతో భారీగా మంటలు అంటుకున్నాయి. ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 20 రోజుల క్రితం కూడా ఇదే గంజాయి బ్యాచ్ వచ్చి బెదిరింపులకు పాల్పడి డబ్బులు లాక్కుని వెళ్లారని పోలీసులకు తెలిపారు బాధితులు. షాప్ పెట్టుండే ఆ షాపు ఆడ గవర్నమెంట్ వాళ్ళు తీసేమన్నారని చెప్పేసి వీడికి వచ్చి షాప్ పెట్టుకోరు వీళ్ళు. ఇప్పుడు ఇక్కడ పెట్టబట్టి 24 సంవత్సరాల క్రితం ఎప్పటి నుంచో ఉంటుంది షాపు. కొబ్బరి బొండాలు పెట్టుకుంటే ఇటవారికి ఆ కొబ్బరి బొండాలు తీసేసి పక్కేమో ఫ్రూట్ బండి పెట్టుకోరు. మొన్న ఏం చేసినంటే బాత్రూమ్ కు పోయండి. జంగలకు బాత్రూమ్ పోతే ఆ రోజు 6 వచ్చారు. 6 వచ్చేసి ఈ మనిషిని కంపలు ఎత్తేసి 15,000 రూపాయలు తీసుకొని పోయారు. తీసుకొని పోయిన తర్వాత ఆ రోజు ఏమనలే. తెల్లారితే శ్రీరామనవమి ఉంది. ఇక పోలీసు వాళ్ళు ఇక అక్కడిక్కడ ఉంటారని చెప్పేసి ఆ రోజు పోలే. మళ్ళీ తెల్లారగట్లు వచ్చేసి షాప్ కాడికి వచ్చేసి 1500 ఇస్తావా అయ్యావా అని చెప్పేసి నలుగురు వచ్చి రుబాబు మాట్లాడిపోయారు ఆయన మీద. ఆ రోజు ఏం చేసిండు, అట్లా రుబాబు మాట్లాడితే మేము సాయంత్రం వచ్చేసి నీ షాప్ దగ్గర పెడతాం, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పారు. సరే అని చెప్పేసి కామూషిగా ఉన్నాడు. సాయంత్రం వస్తారు కదా చూసుకుందాంలే అని. సాయంత్రం కూడా చెట్టు మాట్లాడితే మేమేం చేసినా ఆటో వేసుకొని పిఎస్ కాడికి పోయినాం. పిఎస్ కాడికి పోతే పోలీసు వాళ్ళు ఉండి వాళ్ళది ఫోటోలు తీసుకుంటా ప్రూఫ్ ఉంటేనే కేసు పెట్టనీకుంటది అన్నారు. వీడియో ఉంది. ఆ వీడియో పెడితే ఆ వీడియోలో ఫేస్ మంచి కనపడట్లేదు. ఇంకోసారి వచ్చినప్పుడు ఏం చేయాలి, మీరే కొట్టిన తర్వాత డైరెక్ట్ పిఎస్ కాడికి వచ్చి మాట్లాడండి అని చెప్పారు. అది జరిగింది. అయితే వీళ్ళు యాక్చువల్ గా అయితే సాహిబ్ నగర్ వాళ్ళు అని చెప్పారు. అది వాళ్ళ పేర్లు అయితే మనకి ఏం తెలియదు. వచ్చినప్పుడల్లా నలుగురు ఏదో బరాబర్ వస్తారు, బండ్ల మీద వస్తారు. బాబాయ్